నమస్కారం అండి. మహాభారతంలో నేడు 68వ అధ్యాయము, అంశము 5వ రోజు యుద్ధం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యుద్ధ భూమిలో జరిగే విషయాలన్నిటినీ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినప్పుడల్లా ఆయన విలిపిస్తూ ఉండేవాడు. తుఫానులో, నడి సముద్రంలో ఓడబద్దలై నీళ్లపాలై ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఇదే ప్రయత్నం చేసే మనిషి మాదిరిగా ఉంది నా పరిస్థితి. భీముడు నా కుమారులందరినీ చంపగలడు. నా కుమారులను మరణం నుంచి తప్పించగల వీరుడు ఎవ్వడూ మన సైన్యంలో లేడని అనుకుంటున్నాను. మన సైన్యం భయంతో పలాయనం చిత్తగిస్తున్నది. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామలు ఈ ఆపద తమకు కాదు కదా అని చూస్తున్నారా? వారి ఉద్దేశం ఏమిటి? ఎప్పుడు ఏ ప్రకారం వాళ్ళు దుర్యోధనుడికి సహాయం చేస్తున్నారు? నా కుమారులు చావు నుంచి ఎలా తప్పించుకోగలరు అంటూ తీవ్రంగా విలపిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు ధృతరాష్ట్రుని అనునయిస్తూ, శాంతించు రాజా, పాండవులు దేనికోసం యుద్ధం చేస్తున్నారో అది ధర్మసమ్మతం కనుక వారి ధర్మంపైనే నిలబడ్డారు కనుకనే వారు గెలుపొందుతున్నారు. నీ కుమారులు ధైర్యవంతులే, కానీ వారి మనసు క్రూరమైంది కాబట్టి వారికి అదృష్టం పట్టలేదు. వారు పాండవులకు తీరని అన్యాయం చేశారు. పాండవులు మాయతోనో, హస్తలాఘవంతోనో, మంత్రోచ్చరణతోనో జయించడం లేదు. వారు క్షత్రియోచితంగా యుద్ధం చేస్తున్నారు. వారి కోరిక ధర్మసమ్మతమైనందున వారికి బలముంది. స్నేహితులు నీకు ఎంతగా సలహా ఇచ్చినా దాన్ని పెడచెవిన పెట్టావు. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, నేను నీవు అనుసరిస్తున్న అనాలోచిత మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేశాము. నీవు వినలేదు. నీ చెడు మార్గాన నీవు వెళ్ళావు. మూఢుడైన రోగి చేదుమందు తాగడానికి ఇష్టపడినట్లే నీవు మా సలహాలను ఆచరించడానికి ఒప్పుకోలేదు. మేము చెప్పిన ప్రకారం నువ్వు చేసి ఉంటే నీ ప్రజలను రక్షించుకోగలిగి ఉండేవాడివి. కానీ మా సలహాలను వదిలి నీ మూర్ఖ కుమారుల సలహాల్ని అనుసరించావు. ఇప్పుడు నీవు విచారిస్తున్నావు. ఇప్పుడు నీవు నన్ను అడిగినట్లే రాత్రి దుర్యోధనుడు భీష్ముడిని అడిగాడు. భీష్ముడు కూడా నేను నీకు చెప్పిన సమాధానాన్ని దుర్యోధనుడికి చెప్పాడు. 4వ రోజు సాయంత్రం యుద్ధం నిలుపుదల చేసిన తర్వాత దుర్యోధనుడు ఒక్కడే భీష్ముడి వద్దకు వెళ్ళి, పితామహ, నీవు భయం లేని మహావీరుడవని ప్రపంచంలో ప్రతీతి. అలాగే ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, సుదీక్షణుడు, భూరిశ్రవణుడు, వికర్ణుడు, భగదత్తుడు భయమెరుగని వీరులు. వీరికి మృత్యువన్న భయమే లేదు. నీవలనే వీరందరూ నిస్సహాయంగా ప్రతిభావంతులు. పాండవులందరూ కలిసి మీలో ఒకరితో పోరాడి జయించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో కుంతీ కుమారుల చేతిలో ప్రతిరోజు ఓడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి భీష్ముడు సమాధానంగా, రాజా విను, ప్రతి సమయంలోనూ నీకు సలహా ఇస్తూ నీకేది మంచి అనిపిస్తుందో అదే చెప్తూ ఉన్నాను. పెద్దలు నీకిచ్చే సలహాను నిర్లక్ష్య పెట్టావు. పాండు కుమారులతో శాంతియుతమైన రాజీ చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. నీ మంచి కోసం, ప్రపంచమందరి మంచి కోసం అనుసరించదగినది సంధి మాత్రమే. మీరంతా ఒకే రాజవంశస్థులే ఉన్నందున ఈ విశాలమైన దేశాన్ని సొంతం చేసుకుని ఆనందించండి. ఈ సలహాను ఇదివరకే ఇచ్చాను, కానీ నీవు లక్ష్య పెట్టలేదు. నీవు పాండవులకు ఘోరమైన అన్యాయం చేశావు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నావు. స్వయంగా శ్రీకృష్ణుడి వల్ల పాండవులు రక్షించబడుతున్నారు. అలాంటప్పుడు నీవు విజయాన్ని ఎలా ఆశించగలవు? ఇప్పటికీ పాండవులతో సంధి చేసుకోవడానికి కాలం మించిపోలేదు. బలవంతులు, నీ సోదరులు అయిన పాండవులను నీ శత్రువులుగా కాక మిత్రులుగా చేసుకుని నీ రాజ్యాన్ని సౌఖ్యంగా పాలించుకో. అదే మార్గం. అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి నిందిస్తే నీవు నశిస్తావు. ఎందువల్లనంటే వారు నరనారాయణులు అని వివరించి చెప్పాడు. దుర్యోధనుడు భీష్ముడి వద్ద సెలవు తీసుకుని తన గుడారానికి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం తిరిగి యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు తన సేనను పటిష్టంగా ఏర్పాటు చేశాడు. పాండవ సేనను దుష్టద్యుమ్నుడు పర్యవేక్షించాడు. ముందు వెళ్ళే సైన్య వరుసకు తలమానికంగా యథాప్రకారం భీముడు ఉన్నాడు. శిఖండి, దుష్టద్యుమ్నుడు, సాత్యకి వెనుక నుంచి సైన్యమంతటినీ ఇతర వీరులను రక్షిస్తున్నారు. ధర్మపుత్రుడు, నకుల సహదేవులు ఇంకా వెనుక ఉన్నారు.
భీష్ముడు ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వదిలాడు. పాండవుల సైన్యం చెల్లా చెదరైంది, చాలా నష్టపోయింది. అర్జునుడు భీష్ముడిపై బాణాలు ప్రయోగించాడు. దుర్యోధనుడు ద్రోణుడి వద్దకెళ్ళి తన ఇష్టం వచ్చినట్లు దెప్పిపొడిచాడు. ద్రోణుడు కూడా అతన్ని కఠినమైన మాటలే మాట్లాడాడు. మొండి రాజా, నీవు తెలియకుండా మాట్లాడుతున్నావు. పాండవుల బలమేమిటో నీకు తెలియదు. మేము మాకు చేతనైనవి చేస్తూనే ఉన్నాం అన్నాడు. ద్రోణుడు పాండవ సైన్యాన్ని, సాత్యకిని ఎదుర్కొన్నాడు. ఇంతలో భీముడు వచ్చి ద్రోణుడితో తలపడ్డాడు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ద్రోణుడు, భీష్ముడు, శల్యుడు ముగ్గురు కలిసి భీముడితో తలపడ్డారు. భీముడికి బాసటగా శిఖండి ఉన్నాడు. శిఖండి భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు. శిఖండి వచ్చిన వెంటనే భీష్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందువల్లనంటే శిఖండి మొదట్లో కన్యగా పుట్టింది. భీష్ముడి ధర్మ సూక్ష్మం ప్రకారం ఆయన స్త్రీకి ఎదురుగా యుద్ధం చేయడు. చివరికి ఆ అంశమే భీష్ముడి మరణానికి కారణమైనది. భీష్ముడు వెళ్ళడాన్ని గమనించిన ద్రోణుడు శిఖండిని ఎదిరించి అతడు పారిపోయేలా చేశాడు. 5వ రోజు సంకుల సమరమే జరిగింది. నరకడం, చావడం మితిమీరిపోయింది. మధ్యాహ్నానికి దుర్యోధనుడు పెద్ద సేనను సాత్యకి పైకి పంపాడు. ఆ సేనను సాత్యకి త్వరగానే నిర్మూలించి భూరిశ్రవణుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. భూరిశ్రవణుడు గొప్ప పరాక్రమశాలి. అతడు సాత్యకి సైన్యాన్ని పారదోలి సాత్యకిని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. సాత్యకి 10 మంది కుమారులు తన తండ్రికి సహాయంగా వచ్చి భూరిశ్రవణుణ్ణి ఎదుర్కొన్నారు. భూరిశ్రవణుడు ఏమాత్రం వెనుకంజ వేయకుండా వీరందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. భూరిశ్రవణుడి పదునైన బాణం సాత్యకి కుమారుల ఆయుధాలను ధ్వంసం చేసింది. పిడుగుపాటుతో క్షణాల్లో చెట్లు పడిపోయినట్లు సాత్యకి కుమారులందరినీ చంపాడు. తన కుమారుల మరణంతో సాత్యకి ఎంతో విచారించాడు. క్రోధంతో అతని కళ్ళు ఎరుపెక్కాయి. భూరిశ్రవణుణ్ణి చంపడానికి అతడి పైకి వెళ్ళాడు. ఆ ఇద్దరి వీరులు రథాలు ఢీకొని బదలయ్యాయి. ఇద్దరూ నేలపైనే కత్తి, డాలుతో యుద్ధం చేశారు. ఇంతలో భీముడు వచ్చి సాత్యకిని తన రథంపైన ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. భూరిశ్రవణుడు అసమాన కృపాణ యుద్ధ నిపుణుడు. అందువల్ల సాత్యకి అతడి చేతిలో చనిపోతాడేమోనని అతన్ని రథంపై ఎక్కించుకొని వెళ్ళాడు భీముడు. ఆ సాయంత్రం వరకు అర్జునుడు సహస్ర సంఖ్య గల కౌరవులను చంపాడు. దుర్యోధనుడు అర్జునుడిపై పురిగొల్పిన సైనికులు మంటల్లో పడిన శలభాల్లా చనిపోయారు. సూర్యాస్తమయం కావడంతో భీష్ముడి యుద్ధాన్ని నిలుపుదల చేశాడు. అర్జునుడి పరాక్రమానికి మెచ్చుకుంటూ పాండవ సైన్యం జయధ్వానాలు చేసి ఆనందించింది. ఇరుపక్షాల సైనికులు వారి వారి గుడారాలకు చేరుకున్నారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.